హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అద్భుతమైన చట్నీని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ చట్నీ ఇలా చేసుకుని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే మనం కర్రీస్ కూడా పక్కన పెట్టేసి ఈ చట్నీ వేసుకుని తింటామండి. అంత టేస్ట్ అయితే ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దానిలో ఇలా శనగగింజలని నేను ఒక 50 గ్రాముల వరకు ఇలా వేయించేసుకుని ఆయిల్లో పక్కన పెట్టేసుకున్నాను. దీనిలో పచ్చిమిర్చి ఒక 10 తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకున్నానండి. ఇలా పచ్చిమిర్చి వేగేటప్పుడే 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా అందులో వేసేసి ఇలాగా వేయించేసుకుని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ వంకాయలు 4 తీసుకున్నానండి. ఇక్కడ ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. వంకాయ ముక్కలు మనకు అందరికీ తెలిసిందే కదండి, ఉప్పు నీళ్ళలో వేసుకోకపోతే కండ్రెక్కుతాయి కదా. ఇలా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా వంకాయ ముక్కల్ని 4 కట్ చేసేసుకొని ఇందులో వేసుకున్నాను. టమాటాలు కూడా ఒక 3 తీసుకుని ఇందులో వేసుకున్నానండి. చింతపండు తగినంత దీనిలో వేసేసుకొని ఇది మగ్గేటప్పుడే కొంచెం రాళ్ళుప్పు కూడా వేసేసుకొని కొద్దిగా జీలకర్ర అలానే దీనిలోనే 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఇలా మగ్గించుకోవాలి. ఇలా చూసారా, ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా చక్కగా మగ్గున్నాయి. ఇలా కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో మేగడ వేసుకున్నా లేదంటే నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా మనం వేయించేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి పల్లీలు అలానే పచ్చిమిర్చి, ముందుగా పల్లీలు పచ్చిమిర్చి ఇవి 2 కూడా మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా పట్టేసుకున్న తర్వాత మనం మగ్గించుకున్నటువంటి వంకాయలు అలానే టమాటాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి, ఇది కూడా మిక్సీ పట్టేసుకుని మరీ ఎక్కువగా మనం మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఇలా చట్నీ పట్టుకొని వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే కర్రీస్ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేనే చెప్పటం కాదు కానీ మీరు ట్రై చేయండి. ఇలా వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి శనగలతో చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా పచ్చిమిర్చి వేసుకుని మనం చక్కగా ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో మేగడ వేసుకున్న నెయ్యి వేసుకున్న టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి ఛానల్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.